బాలల హక్కుల రక్షణ కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన శాంతా సిన్హా బాల కార్మిక వ్యతిరేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ఎంవి ఫౌండేషన్ చైర్మన్ గా, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ గా శాంతా సిన్హా అందించిన సేవల గురించి టీశాట్ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1950 జనవరి 7న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో జన్మించిన శాంతా సిన్హా తన విద్యాభ్యాసం మొత్తం తెలంగాణలో కొనసాగించారు. సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1976లో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. అనంతరం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా సేవలందించారు. తన తాత మామిడిపూడి వెంకట రంగయ్య పేరిట ఏర్పాటు చేసిన ఎంవి ఫౌండేషన్ను స్థాపించి బాలకార్మిక వ్యతిరేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. శాంతా సిన్హా 2007లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తొలి చైర్పర్సన్ గా నియమితులయ్యారు. 2007-2013 మధ్య కాలంలో ఆమె పిల్లల హక్కుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేశారు. 137 మండలాల్లో 6000 గ్రామాల పరిధిలో ఎంవి ఫౌండేషన్ ద్వారా 10 లక్షల మంది బాల కార్మికులను పాఠశాలలో చేర్పించారు. సాధించిన పురస్కారాలు: 1998లో పద్మశ్రీ అవార్డు, 2003లో రామన్ మెగాసెసే అవార్డు, 1999లో ఆల్బర్ట్ శంకర్ ఇంటర్నేషనల్ అవార్డు, 2007లో గోల్డెన్ ఫెడర్ అవార్డు. శాంతా సిన్హా బాలల హక్కుల కోసం వ్యూహాత్మక కార్యక్రమాలు చేపట్టారు. రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సుల అమలు, బాల కార్మిక చట్ట సవరణల కోసం కృషి చేశారు. సర్వశిక్ష అభియాన్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా సేవలందించారు. 25 ఏళ్ల కృషిలో 1500 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఆమె పాత్ర కీలకం. శాంతా సిన్హా బాలల హక్కుల పరిరక్షణలో మార్గదర్శక పాత్ర పోషించిన గౌరవనీయ సామాజిక కార్యకర్త.